హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి వివరంగా చూద్దాం. మొదట క్రిప్టోకరెన్సీ మరియు బిట్కాయిన్ అంటే ఏమిటో మరియు అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అసలు క్రిప్టోకరెన్సీ అంటే డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ. ఇది కంప్యూటర్ నెట్వర్క్ల ద్వారా పనిచేస్తుంది. ఈ క్రిప్టోకరెన్సీకి ఎటువంటి భౌతిక రూపం అంటే ఫిజికల్ ఫామ్ అనేది ఉండదు. ఈ క్రిప్టోకరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇది సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్స్లను నిర్వహిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ కరెన్సీల సముదాయాన్ని క్రిప్టోకరెన్సీ అని అంటారు. ఈ క్రిప్టోకరెన్సీలకి కొన్ని ఉదాహరణలుగా బిట్కాయిన్, ఇథేరియం, టెథర్, సలానా, బినాన్స్ కాయిన్, యుఎస్డి కాయిన్, ఎక్స్ఆర్పి, డో కాయిన్, ట్రాన్, కార్డానో, టాంగ్ కాయిన్లుగా చెప్పవచ్చు. బిట్కాయిన్ అంటే ఏమిటంటే, బిట్కాయిన్ అనేది ప్రపంచంలోనే మొదటి మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ కరెన్సీ. దీనిని 2009లో సతోషి నకమోటో అనే వ్యక్తి రూపొందించారు. ఈ బిట్కాయిన్ అనేది క్రిప్టోకరెన్సీలలోని ఒక రకం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి చేసే ముందు మార్కెట్ను బాగా స్టడీ చేయాలి. అంటే మీరు పెట్టుబడి చేసే క్రిప్టో ఏమి చేస్తుంది, అది ఏ సమస్యను పరిష్కరిస్తుంది, ఆ టెక్నాలజీని తెలుసుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు లోతైన పరిశోధన చేయాలి. క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు, టీం, టెక్నాలజీ మరియు మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్లను పరిశీలించాలి. క్రిప్టోకరెన్సీ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండటం వల్ల సురక్షితంగా మరియు చాకచక్యంగా వ్యవహరించాలి. అతి తక్కువ ధర ఉన్న క్రిప్టోకరెన్సీలు ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని అనుకోవద్దు. మార్కెట్ క్యాపిటల్ అనేది చాలా ముఖ్యం. కేవలం తక్కువ ధర ఉన్న వాటిని కొనాలి అని అనుకోవద్దు. వాటి విలువ ఎంత ఉందో, ఎంతమందిలో ప్రాచుర్యం పొందిందో అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. క్రిప్టోకరెన్సీలో లాంగ్ టర్మ్ దృష్టితో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనవ్వడం వల్ల ఇది నష్టాలను కలిగించే అవకాశం ఉండవచ్చు. ఈ క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడిని పెట్టేవారు ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ ఫ్యాక్టర్స్ని పాటించాలి. డైవర్సిఫికేషన్ అంటే ఒక్క క్రిప్టోకరెన్సీలో మీ మొత్తం పెట్టుబడిని పెట్టకండి. మీ పెట్టుబడిని వివిధ కరెన్సీల మీద డైవర్సిఫికేషన్ చేయడం వల్ల ఒక దానిలో నష్టం వచ్చినప్పటికీ మిగిలినవి మీ పెట్టుబడిని సమతుల్యం చేస్తాయి. ఒకేసారి పెద్ద మొత్తాలను పెట్టుబడిగా పెట్టకండి. మొదట చిన్న మొత్తంతో ప్రారంభించి మార్కెట్కు అలవాటు పడండి. మీకు మంచి అవగాహన వచ్చిన తర్వాత మీ పెట్టుబడిని పెంచండి. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడి పెట్టే ముందు నష్టాలను భరించగల సామర్థ్యాన్ని మీరు అంచనా వేసుకోవాలి. లాభాలు, నష్టాలు రెండింటినీ హుందాగా అంగీకరించాలి. మీరు కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువ పెట్టుబడిని పెట్టవద్దు అనే సూత్రాన్ని మాత్రం అనుసరించాలి. ఈ క్రిప్టోకరెన్సీ మార్కెట్ అత్యంత అస్థిరమైనది. ధరలు తీవ్రంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇక రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, మన దేశంలో క్రిప్టోకరెన్సీ చట్టబద్ధతను గురించి తెలుసుకోవాలి. క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్లకు పన్ను చెల్లింపులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, క్రిప్టోకరెన్సీ కొనుగోలుకు ట్రస్ట్ వాలెట్ వంటివి ఉపయోగించాలి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బినాన్స్, కాయిన్ బేస్ వంటివి నమ్మకమైన ఎక్స్చేంజ్లను మాత్రమే వాడండి. మీ ప్రైవేట్ కీని ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఫిషింగ్ మరియు స్కామ్ల గురించి జాగ్రత్త వహించండి. క్రిప్టోకరెన్సీలో ఫండమెంటల్ అనాలిసిస్ మరియు టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకోవాలి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఒక క్రిప్టోకరెన్సీ యాక్చువల్ వాల్యూని అర్థం చేసుకొని భవిష్యత్తులో దానికి ఎంత వాల్యూ ఉండొచ్చు అనే విషయాలు చూడటం తెలుసుకోవాలి. మార్కెట్ ధర కంటే ఈ క్రిప్టో నిజంగా ఉపయోగకరమైనదా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేయడం మనము నేర్చుకోవాలి. క్రిప్టోకరెన్సీలో టెక్నికల్ అనాలిసిస్ అంటే క్రిప్టోకరెన్సీ వాల్యూ చేంజెస్లను గ్రాఫ్స్, డేటా ఆధారంగా స్టడీ చేయడం నేర్చుకోవాలి. గతంలో ఎలా పెరిగింది లేదా ఎలా తగ్గింది అనేది పరిశీలించి భవిష్యత్తులో దీని వాల్యూ ఎలా ఉండొచ్చో అంచనా వేయడం నేర్చుకోవాలి. వీటి కోసం క్యాండిల్ స్టిక్స్,
ట్రెండ్ లైన్స్ మరియు ముఖ్యమైన ఇండికేటర్స్ అయిన RSI, MACD, మూవింగ్ యావరేజెస్ వంటి అంశాలను నేర్చుకోవాలి. క్రిప్టో ట్రేడింగ్ ప్రారంభించడానికి ముందు క్రిప్టో ఎక్స్చేంజ్లో డెమో అకౌంట్స్ ద్వారా చార్ట్లను ప్రాక్టీస్ చేయాలి. సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్, ఫిబొనాచి రిట్రేస్మెంట్ వంటి టెక్నిక్స్ను అర్థం చేసుకోవాలి. ఇక ఎమోషనల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకోవాలి. అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్లో ఉన్న సమయంలో ఆందోళన చెందకూడదు. ఎవరైనా రికమెండేషన్స్ చేస్తే వెంటనే పెట్టుబడి పెట్టకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్ను బాగా అర్థం చేసుకున్న మార్కెట్ ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకోండి. మంచి ట్రస్టెడ్ కమ్యూనిటీస్ మరియు డిస్కషన్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మన ఫైనాన్షియల్ స్టేటస్ అంటే మన ఎర్నింగ్స్ మరియు ఎక్స్పెన్స్లను అంచనా వేసుకుని సర్ప్లస్ అమౌంట్ను మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవసరమైతే మాత్రమే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎవరి దగ్గరైనా అప్పు చేసి బంగారాన్ని కుదవపెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకొని మరీ ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు. క్రిప్టో మార్కెట్ మీద మంచి అవగాహన సాధించడానికి క్రిప్టో న్యూస్, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ను ఫాలో అవ్వడం అలవాటు చేసుకోండి. క్రిప్టో న్యూస్ వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా అవగాహన అనేది పెంచుకోవచ్చు. క్రిప్టో మార్కెట్ పరిణామాలను అనుసరించండి. క్రిప్టో కరెన్సీల గురించి నిరంతరం నేర్చుకోవడం కొనసాగించండి. ఫైనల్గా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీలు రిస్క్తో కూడుకున్నవి. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ స్వంత పరిశోధన చేయండి మరియు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్య గమనిక ఏంటంటే నేను ఈ వీడియో కేవలం నాలెడ్జ్ పర్పస్ మాత్రమే చేస్తున్నా. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎటువంటి సజెషన్స్ అంటే సలహాలు ఇవ్వడం లేదు అని మీరు గమనించాలి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ వస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది అని ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.